అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ. చిన్నయ్య గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మిగతా వచ్చిన విలేకరులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ బనగానపల్లె ప్రజలు ఆర్యవైశ్యులు అయితేనేమి, మిగతా అన్ని కులాల వాళ్ళు అయితేనేమి, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం కానీ, గాంధీ విగ్రహం కానీ ఏ ఊర్లో లేని విధంగా ఈ బనగానపల్లె ప్రజలు వీళ్ళను స్మరిస్తున్నారంటే ఈ బనగానపల్లె ప్రజలను నేను గుర్తించుకోవాల్సిన విషయము. వర్ధంతి అయితేనేమి, జన్మదినం అయితేనేమి చాలా చక్కగా ఆరవేశ మహిళలు అయితేనేమి, మహిళా మండలి అయితేనేమి, యువన సంఘ సభ్యులు అయితేనేమి చాలా గ్రాండ్గా, ఏ ఊర్లో కూడా ఇంత గ్రాండ్గా చేయరు. ఈ ఊరు ప్రజలు చెప్పాలి అంటే సపరేట్ రాష్ట్రం తేవడం అనేది చాలా గొప్ప విషయము. మన తెలంగాణలో సపరేట్ రాష్ట్రం కావాలంటే ఎంతమందో చనిపోయారు, ఎంతమందో ఆత్మాహుతి చేసుకున్నారు. అటువంటి అంత బిజీగా అక్కడ జరిగిన విషయాలు చూస్తే మన కంటి ముందర జరిగింది. కాబట్టి పొట్టి శ్రీరాములు గారు ఒక్కడే ఆత్మాహుతి చేసుకుని 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకు తెలుగు రాష్ట్రం తెచ్చాడంటే మనం ఎంతో గుర్తించాలి. ఎందుకంటే ఒక్కడు ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేస్తే చూసే వాళ్ళు కూడా లేరు. అటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆ విధంగా మన రాష్ట్రాన్ని ఈరోజు మనము స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే ఒక పొట్టి శ్రీరాములు. ఆ విధంగా మనకు రాష్ట్రాన్ని అవతరించిన పొట్టి శ్రీరాములు గారికి, ఈ బనగానపల్లె ప్రజలందరికీ చాలా చక్కగా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ గతంలో పొట్టి శ్రీరాములు గురించి కానీ, గాంధీ గురించి కానీ ఏ నాయకులు పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మన ఆర్యవైశ్య అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరికి మనకు అధికారికంగా అమ్మవారికి పూజ కార్యక్రమము అయితేనేమి అధికారికంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన పెనుగొండ వాసవి పెనుగొండ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. అదొకటి. మళ్ళీ పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల విగ్రహాన్ని ఒక కూటమి ప్రభుత్వమే సాధ్యము. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని మంచి ప్రోగ్రామ్స్ అన్ని గుర్తుపెట్టుకుని ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యం అని చెప్పేసి నేను గంటాపదంగా చెప్తున్నాను. ఆర్యవైశ్యులందరికీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి కావాలన్నా చంద్రబాబు నాయుడు అయితేనేమి, మన బీసీ జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి ఆ వరాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వానికి మనం ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై బీసీ జనార్దన్ రెడ్డి. థ్యాంక్ యూ అన్న.